ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధిర కల్పన. ముఖ్యాంశాలు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రివర్గం తొలిసారిగా సమావేశమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ తెలిపారు. భారత స్వాతంత్ర్య సమర యోధురాలు పొనక కనకమ్మ జయంతి ఈరోజు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధానమంత్రి కిసాన్ నిధి విడుదలపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తొలి సంతకాన్ని చేశానని, దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. రాబోయే కాలంలో రైతులకు వ్యవసాయ రంగానికి తోడ్పాటును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారిగా సమావేశం కానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో మంత్రివర్గం సమావేశమవుతుందని, అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాంతాల వారీగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నేరాల నియంత్రణకు సాంకేతిక విశ్లేషణ విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాలపై నిఘా ఏర్పాటు చేసి వాటి నిరోధానికి ప్రత్యేకంగా కార్యప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కాలానుగుణమైన వ్యాధులను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలంలో ఇప్పటికే చేపట్టాల్సిన చర్యల గురించి వైద్యాధికారులకు సదస్సు నిర్వహించామన్నారు. దోమకాటు వ్యాధుల నియంత్రణతో పాటు కలుషిత నీటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశామని తెలిపారు. మంచినీటి సరఫరా ట్యాంకులను తరచూ తనిఖీలు చేసి వాటిని శుభ్రపరుస్తున్నారా లేదా అనే విషయాలను అధికారులు పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న 3 నూతన నేర న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆమోదయోగ్యమైనవని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన న్యాయవాది ఎస్వి నాగేంద్ర పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన నేర చట్టాల ద్వారా సరైన సమయంలో నిందితులకు శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఆకాశవాణికి తెలుపుతూ, దేశంలో రాబో రోజుల్లో అమలయ్యే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 చట్టాలు దేశ పౌరులకి వారు పొరపాటును కావచ్చు, తెలిసి కావచ్చు చేసే తప్పులకు అనుగుణంగా దేశంలో ఉండే న్యాయస్థానాలు శిక్ష ఖరారు చేస్తాయి. ఎక్కువ సమయం కాలయాపన చేయకుండా తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలనే పద్ధతిలో కూడా చట్టాలను అమలు చేశారు. కాబట్టి దేశ పౌరులు క్రిమినల్ రేటుని తగ్గించడానికి తప్పించే క్రిమినల్స్ ని పెంచడానికి కాదు. కాబట్టి భారతదేశ ప్రభుత్వము ఈ రకమైన కొత్త చట్టాలని తీర్చడానికి చాలా ఆనందదాయకం. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన పార్లమెంటు సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సామాజిక వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం నుంచి మంత్రివర్గంలో స్థానం పొందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు అభినందనలు తెలియజేశారు. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అమరాబాద్, నాగార్జున సాగర్ పులుల సంరక్షణ ప్రాంతాల్లో ఏక వినియోగ ప్లాస్టిక్స్పై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అటవీ శాఖలు నిర్ణయించాయి. నిన్న ఇరు రాష్ట్రాల అటవీ శాఖల సంయుక్త సమావేశం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో జరిగింది. అటవీ సరిహద్దు సమస్యలు, రక్షణకు సంబంధించిన అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు. ప్లాస్టిక్ నిషేధంతో నీళ్ల బాటిళ్ల తరలింపుపై ప్రభావం పడనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అటవీ
అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ పులుల సంరక్షణ ప్రాంతంలో పాటు హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో అమరాబాద్ పులుల సంరక్షణ ప్రాంత పరిధిలోనూ ప్లాస్టిక్పై నిషేధం అమలులో ఉంటుందన్నారు. ప్లాస్టిక్ నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన విద్యా విధానంలో నాణ్యమైన బోధన, అభ్యాసం, విద్యార్థుల సంపూర్ణ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎంశ్రీ పథకం కింద విజయనగరం జిల్లాలో 11, పార్వతీపురం మన్యంలో 5 పాఠశాలను ఎంపిక చేశారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పీఎంశ్రీ కింద లబ్ధి పొందడానికి ఉమ్మడి జిల్లాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా ఉమ్మడి జిల్లాల నుండి 16 పాఠశాలలు కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు. ఇందులో భాగంగా ఎంపికైన పాఠశాలల్లో అధునాతన ప్రయోగశాలలు, స్మార్ట్ తరగతులు, గ్రంథాలయాలు, క్రీడా పరికరాలు వంటివి ఏర్పాటు చేస్తారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందించే బస్సు పాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ జిల్లా ప్రజా రవాణా అధికారి పి. గోపాల్ రెడ్డి తెలిపారు. నిన్న ఆయన కడపలో మాట్లాడుతూ కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్టీసీ బస్సు పాసులను రెన్యువల్ చేస్తున్నామని అన్నారు. జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, పులివెందుల డిపోల నుంచి విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత రాయితీ బస్సు పాసులను అందించేందుకు బస్సు పాసుల రెన్యువల్ కౌంటర్లను ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే నియమ నిబంధనల ప్రకారం కొత్త దరఖాస్తులను త్వరలో జారీ చేస్తామని తెలిపారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళామణి పొనక కనకమ్మ జయంతి ఈరోజు. పొనక కనకమ్మ 1882 జూన్ 10న శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పొట్లపూడి గ్రామంలో కొండారెడ్డి, రావమ్మ దంపతులకు జన్మించారు. ఆమెకు పొనక సుబ్బరామిరెడ్డితో వివాహం జరిగింది. బాపూజీ సత్య, అహింస ఆయుధాల పట్ల ఆకర్షితురాలైన కనకమ్మ వివిధ ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1913లో పోట్లపూడిలో సుజనరంజని సమాజ స్థాపన, వివేకానంద గ్రంథాలయం, బాలబాలికల విద్య కోసం జాతీయ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1921 ఫిబ్రవరి 7న పల్లెపాడు సత్యాగ్రహ ఆశ్రమాన్ని మహాత్మా గాంధీతో ప్రారంభింపచేశారు. 1930లో పల్లెపాడులో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో కనకమ్మ ప్రముఖ పాత్ర వహించి అరెస్టు చేయబడి నెల్లూరు, వేలూరులో జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం కోసం శ్రమించిన పొనక కనకమ్మ 1963 సెప్టెంబర్ 15న కన్నుమూశారు. మహిళా జాతికి వేగుచుక్కైన కనకమ్మ జ్ఞాపకార్థం 2021 మార్చి 8న తపాలా శాఖ ప్రత్యేక కవరును ముద్రించి గౌరవించింది. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం. వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి యానాముల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల, రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తిరుపతి జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 17 నుండి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకొని భక్తులను అనుగ్రహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రివర్గం తొలిసారిగా సమావేశమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ తెలిపారు. భారత స్వాతంత్ర్య సమర యోధురాలు పొనక కనకమ్మ జయంతి ఈరోజు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.